హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో మేము ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ హైదరాబాదు మేమైతే ఆల్రెడీ చూసేసాము. మా పిల్లలైతే హైదరాబాద్ ఇంతవరకు చూడలేదన్నమాట. హైదరాబాద్లో అంటే మేము ఉండేది బెంగళూరులో. సో అందుకని హైదరాబాద్ ఎప్పుడు మా పిల్లలు చూడలేదు కాబట్టి 2 డేస్ హైదరాబాద్లో స్పెండ్ చేసాము షిరిడి నుంచి వస్తూ. హైదరాబాద్లో మేము ఆ డే అంతా కూడా ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాము. నెక్స్ట్ ఆ పక్కనే లుంబిని పార్క్ ఉంది కదా, అక్కడ కూడా వచ్చేసి లుంబిని పార్క్లో ఈ విధంగా వాటర్ డాన్సింగ్ అంటే మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాటర్ తోటి డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ అవి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సాంగ్స్కి తగ్గట్టు ఆ వాటర్ అనేది డ్యాన్స్ వేస్తున్నట్లు ఉంటుంది మనకి. రియల్గా అక్కడ కూర్చొని చూస్తుంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సాంగ్స్ నేను డైరెక్ట్గా పెట్టేయచ్చు, కానీ కాపీరైట్ పడుతుందని నేను మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఎంత బాగుందో, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ విధంగా వాటర్ ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ వాటర్ డాన్స్ చేయడము అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఆ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. 7 o'clock అంతా స్టార్ట్ చేశారు ఈ మ్యూజికల్ వాటర్ డాన్సింగ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. మంచి మంచి సాంగ్స్ ప్లే చేశారు అయితే మాత్రం. యాక్చువల్లీ ఆ సాంగ్స్తో పాటు మీకు నేను వీడియో పెడితే మాత్రం మీరు కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు. డైరెక్ట్గా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కాపీరైట్ పడింది కాబట్టే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో కదా. అసలు ఏవో దీపాల్లాగా, తర్వాత కొన్ని కొన్ని నేషనల్ సంబంధించిన సాంగ్స్ పెట్టేసి మన జాతీయ జెండావి కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అదేవిధంగా మన పొలిటీషియన్స్ అందరూ అంటే అదివరకటి వాళ్ళు అనమాట. ఇందిరాగాంధీ, ఇట్లా గాంధీజీ, వీళ్ళందరి అనమాట ఫొటోస్ రావడం అన్నీ కూడా వాటర్ మీదే అనమాట. వాటర్ ఒక తెరలాగా వాళ్ళు నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బాగుందో ఆ వాటర్ డాన్సింగ్ అనేది. ఇంకా మ్యూజికల్ డాన్సింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి బుద్ధా స్టాచ్యూ ఉంటుంది కదా, బుద్ధుడు, అక్కడికి వెళ్ళాము. దా ఫస్ట్ ఏం చేసామంటే బుద్ధుడి దగ్గరకు వెళ్ళేసి నెక్స్ట్ టికెట్ కొనుక్కొని ఈ మ్యూజికల్ వాటర్ డాన్సింగ్ దగ్గర కూర్చున్నాము. బుద్ధుడి దగ్గర బోట్లో వెళ్ళేసాము, హుసేన్ సాగర్లో. బుద్ధుడి దగ్గరకు వెళ్ళేసి కాసేపు అక్కడ బుద్ధుడి దగ్గర అంతా ఫోటోలు, వీడియోలు అంతా తీసేసుకొని అక్కడ 40 రూపీస్ అంట ఫ్యామిలీ ఫోటో. బాగా అనిపించింది. ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకున్నాము. తీసుకొని ఇక బయటకు వచ్చి చిన్నగా షాపింగ్ ఉంది అక్కడంతా, ఇయర్ రింగ్స్ అంతా కూడా షాపింగ్ చేసేసుకొని హుసేన్ సాగర్ దగ్గర ఇంకా పిల్లలు జంప్ చేయడానికి ఉందన్నమాట. పర్ హెడ్ 100 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఫుల్గా వాళ్ళందరికీ తాళ్ళులాగా కట్టేశారు. కట్టేసి పైకి వెళ్ళేసి కిందకి వచ్చేస్తుంది అనమాట. దాని పేరేంటో మర్చిపోయాను, బట్ అదైతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా అదంతా చూసుకొని తర్వాత మేము ఈ మ్యూజికల్ వాటర్ డాన్సింగ్కి వచ్చామన్నమాట. టికెట్ తీసుకొని ఇది కూడా పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. 30 మినిట్స్ 40 మినిట్స్ షో జరిగింది ఇదంతా కూడా. చాలా బాగా అనిపించింది. పాప్కార్న్ అంతా తీసేసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి ఆ షో చూశాక చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. యాక్చువల్లీ చార్మినార్ వెళ్దాం అనుకున్నాము, ఇంకా చాలా దూరం అయిపోతుంది అక్కడి నుంచి చార్మినార్ అని చెప్పేసి చార్మినార్ స్కిప్ చేసేసుకొని ఇవన్నీ చూసుకున్నాం అనమాట. హైదరాబాద్ ట్రిప్ చాలా బాగా అనిపించింది. అంటే బెంగళూరులో కన్నా కూడా కొంచెం బాగా ఎక్కువ జనాలు ఉన్నారు హైదరాబాద్లో. షాపింగ్కి కూడా చాలా బాగుంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలు జనాలు. సో ఎక్కువ జనాలు కంపేర్ చేస్తే నాకైతే హైదరాబాద్లో ఎక్కువ జనాలు అనిపించారు. ఇంకా మనం హైదరాబాద్లో మేము అంటే బెంగళూరులో కూడా మెట్రో ఉంది, బట్ ఎప్పుడూ ఎక్కలేదన్నమాట మెట్రో. ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ చేసాము. కేపీహెచ్పి నుంచి మేము డైరెక్ట్గా ఎన్టీఆర్ గార్డెన్స్కి కొంచెం దూరం మెట్రోలో వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో పట్టేసుకొని వెళ్ళాము. నెక్స్ట్ రిటర్న్లో మాత్రం ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. లేట్ అయిపోతుంది, నైట్ అప్పటికే ఇంటికి వచ్చేటప్పటికే 10 o'clock అయిపోయింది.
ఓవరాల్‌గా హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం దగ్గరలో స్వర్ణగిరి ఉంది కదా! అక్కడి నుంచి 1 అవర్ జర్నీ. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు. అక్కడికి వెళ్ళాము. అది కూడా చాలా అనిపించింది. సో, ఓవరాల్‌గా ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్. అక్కడ దిగిన ఫోటోస్ కొన్ని నేను ఈ వీడియోకి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బుద్ధుడి దగ్గర దిగిన ఫోటో అనమాట ఇది. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్ ఇది. ఇది కూడా ఎంట్రన్స్‌లో ఉంది. చాలా ఇయర్స్ అయిపోయింది కదా! కొంచెం పాత అయిపోయినట్టుంది. ఇది ఫౌంటైన్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో. బావుంది ఇది కూడా. మా వాడు చూడండి తుంటరోడు వాడెవడో నిద్రపోతున్నట్టుంటే వాడి మీద పడుకొని. నెక్స్ట్ రోజు హైటెక్ సిటీ వెళ్ళాము. హైటెక్ సిటీ అంతా చూద్దామని చెప్పేసి ఇది దుర్గం చెరువు. దుర్గం చెరువు దగ్గర అంతా ఫొటోస్ దిగాము. సో, అక్కడ లోపలికెళ్ళి కొంచెం అక్కడ ఆఫీసులున్నాయి. అక్కడంతా దిగిన ఫోటోలివి. ఇది ఫ్రెండ్ ఫైనల్‌గా ఓవరాల్‌గా